గురించి గవర్నమెంట్ ప్రెజెంట్ బాగానే ఉందండి. ఇదివరకు కాకుండా ఇప్పుడు బాగానే ఉందండి. పథకాలు అమలు అంటే కొద్దిగా వాళ్ళగా అప్పులు చేసి కాకుండా సంపాదించిస్తామన్నారు. అది కూడా జనాలు ఆలోచించాలి. 1 ఇయర్ వెయిట్ చూడాలి ఏదైనా. ఇప్పుడు 100 డేస్లో అయిపోవాలంటే ఏదే జరిగే పని కాదు. ఒక ఇల్లు కట్టాలంటే 1 ఇయర్ పడుతుంది, 6 months పడుతుంది. అటువంటిది ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. పర్లేదు, కడుపుంటే అన్నం తింటున్నాం. పర్లేదండి, మంచి పథకాల అమలు విషయంలో ఎలా చేసింది ప్రభుత్వం? పర్లేదండి. ఇప్పుడు పాత దానికాడ కొత్తగా పెట్టు ప్రభుత్వం ప్రజల కోసం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, కొద్దిగా మెల్లమెల్లగా చేస్తారు. ఆయన ఇల్లు బొక్కలు పెట్టి వెళ్ళాడు. మాకు ఇల్లు ఏం చేస్తారు, ఒకసారి రమ్మంటే ఏది రాదు కదమ్మా. ఇప్పుడు ఏదో అన్నా క్యాంటీన్ పెట్టారు, పని చేసేవాళ్ళం మేము. కమ్మగా పనికి వెళ్తాం, భోజనం చేసి వెళ్ళిపోతున్నాము. మరి అంతమంది అది లేవుగా, ఉన్నాయి. ఆయన తీసాడు. మేము వేసింది ఆయనకే ఓటేసాం. అప్పుడు ఏదో బాగా చేస్తారు కదా అని మేము కూలి పని చేసేవాళ్ళం. ఇసుక లేదని పని పోయింది, అన్నీ పోయినాయి. అందుతుంది, బాగా పని చేస్తున్నామ్మా. పనికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయన పెయింట్ మేస్త్రి గారు, నేను ఎలక్ట్రిషియన్ మేస్త్రిని, పని చేసుకుని వస్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చాము. పని లేదు, మధ్యాహ్నం వెళ్ళిపోతాయి వాళ్ళకి. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఒకటే పరిపాలన అంటే ప్రజెంట్ అన్నా క్యాంటీన్ అయితే పర్లేదు, ఇది బాగా ఉంది. కానీ పథకాల విషయంలోకి వచ్చేప్పటికి కొంచెం వెనకంజలో ఉంది. అది కూడా పిల్లలకు రావాల్సినవి, మహిళలకు రావాల్సినవి అన్నీ కూడా వస్తే బాగుంటుంది. ఈ మందు విషయం ఒకటే కొంచెం దూరం పెడితే ఇంకా చాలా బాగుంటుందని గవర్నమెంట్కి నా చిన్న విన్నపం. బాగానే ఉన్నాను. నేను రోజు క్యారెట్ తెచ్చుకునేవాడిని. ఇవాళ వేరే పని మీద వచ్చే పనికి ఇక్కడ అంటే నా సింగనగర్ బెంచ్ సర్కిల్ దగ్గర పని. అన్నా క్యాంటీన్ ఉందా అనే విషయం తెలిసి ఇక్కడికి వచ్చి తిన్నా భోజనం. అది బాగానే ఉందమ్మా భోజనం. చాలా అమ్మా, పని చేసుకునే వాళ్ళకి బాగానే పని చేస్తుంది. అంటే అందరికీ అంత అరుగురికి అంతే పథకాలు, అందరికీ అంత అని చెప్పలేను. పెద్దవాళ్ళు లేరు, ఇంట్లో ఎవరు లేరు పెద్దవాళ్ళు. మా మామయ్య గారికి రావాలి పెన్షన్, ఇంకా అప్రూవల్ అవ్వలేదు. పెట్టారు, మార్చిలో పెట్టారు. ఇంకా అప్పుడు గవర్నమెంట్కి ఇంకా ఇప్పటికి అప్రూవల్ అవుతే బాగుంటుంది. అలాగే ఏంటంటే ఇంకొన్ని పథకాలు అమలు అవ్వలేదు. ప్రభుత్వం అమలు చేస్తుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. మీరేం చేస్తారన్నా? జాబ్ లేదు, జాబ్ సెర్చ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొన్ని మంచి ఇండస్ట్రీస్ కంపెనీస్ తీసుకొచ్చి జాబ్స్ ఇస్తామని అంటుంది. దాని మీద ఏమంటారు? ఇస్తే మంచిదే అండి, ఏమంటామండి. చాలా బాగుంది, బాగా చేస్తారు. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి పింఛన్ అందుతుందా? నాకు హస్బెండ్ చనిపోయాడు మేడం, బాగా ఇస్తున్నారు. నెలకు 1st తారీఖునే, పోయిన నెలలో 31st ఇచ్చేసారు, లాస్ట్నే. బాగా ఇస్తున్నారు, బాగా చూస్తున్నారు. బాగుంది ఫుడ్ కూడా. ఇప్పుడు పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సూపర్ ఫ్రీ బస్ కానీ, ఫ్రీ సిలిండర్స్ కానీ, అన్న క్యాంటీన్, ఇలా 6 పథకాలు అయితే అమలు అవుతాయని అనుకుంటున్నారా? అవుతాయి మేడం, చేయగలరు మేడం, చేస్తారు. మాకు నమ్మకం ఉంది. ఎలా ఉంది? చంద్రబాబుదే బాగుంది. బాగుందా? జగన్ది బాగాలేదా? జగన్ బాగాలేదు. ఇప్పుడు పథకాలు హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, 6 పథకాలు అవి అమలు అవుతాయని అనుకుంటున్నారా? ఏమో మరి, జరిగితే అనుకుంటున్నాం. ఈ అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది? బాగుంది, సరిపోతుంది. ఏం చేశారు వచ్చి వాళ్ళ ప్రజల కోసం? మరి అన్న క్యాంటీన్ పెట్టాడు. పింఛన్ అందుతుందా? నెల 4,000 పెంచారంట కదా, ఇస్తున్నారు. ఫస్ట్ 7,000 ఇచ్చారు చంద్రబాబు కలుపుకొని. ఇప్పుడు 4,000 కంటిన్యూ.